హలో ఫ్రెండ్స్, ఇదే అండి ప్లాట్ అండి. ఇది వచ్చి సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అండి. ఇక్కడి నుంచి ఇంకోండి ఇక్కడ వరకు ఈ ఫ్రేమ్లో ఎంత ప్లాట్ కనిపిస్తుందో అదే అండి. ఇది సైజెస్ వచ్చి మీకు దీని సైజెస్ వచ్చి 53-68 అండి. 53-68. ఇది టోటల్గా 400 స్క్వేర్ యార్డ్ అండి. 400 స్క్వేర్ యార్డు. ఇది 33 ఫీట్ రోడ్డు. అది నోవా కాలేజ్ అండి, అది మెడికల్ కాలేజ్. అది ఇది 33 ఫీట్ రోడ్డు. వెస్ట్కి ఏమో 40 ఫీట్ రోడ్ అండి. వెస్ట్కి 40 ఫీట్ రోడ్డు అండి. 40 ఫీట్ రోడ్ అండి. విజయవాడ హైవే చూడండి, ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత దగ్గర ఉందనేది. ఇంకోండి అదే విజయవాడ హైవే. జస్ట్ ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 500 మీటర్స్ ఉంటుంది విజయవాడ హైవే. 500 మీటర్స్ గిట్ట ఉండదండి, దగ్గరనే ఉంటుంది. కంప్లీట్గా ఇదండి ప్లాట్. ఇప్పుడు మీకు విజయవాడ హైవే ఎట్లా వెళ్ళాలనేది మీకు ఆ వే గిట్ట చూపిస్తాను. కంప్లీట్గా ఇది 400 స్క్వేర్ యార్డ్ అండి. ఇది వచ్చి 24,500 అండి. 24,500 పర్ యార్డ్ అండి. పర్ యార్డ్ వచ్చి 24,500 పర్ యార్డ్. 24,500 పర్ యార్డ్. ఇది 40 ఫీట్ రోడ్డు, 33 ఫీట్ రోడ్డు, సౌత్ వెస్ట్ కార్నరు. ఇప్పుడు మనం విజయవాడ హైవేకి వెళ్దాము. విజయవాడ హైవేకి ఆ వే అనేది చూపిస్తాను మీకు. ఇంకోండి ఇదే ప్లాట్. ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాము. ఇది 33 ఫీట్ రోడ్ అండి. అది 40 ఫీట్ రోడ్, ఇది గిట్ట 33 ఫీట్ రోడ్. ఇప్పుడు రైట్ తీసుకుంటామండి మనము. ఇది వచ్చి మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ రోడ్. ఇది ప్రజెంట్ ఉంది 50 ఫీట్ రోడ్. జస్ట్ ఒక 300 మీటర్స్ అండి, 300 to 400 మీటర్స్ విజయవాడ హైవే, అంతే. దానికంటే ఎక్కువ ఉండదు. అంటే వచ్చేసాము. అదే అండి విజయవాడ హైవే. ఇలా లెఫ్ట్ వెళ్తే హయత్ నగర్ వెళ్ళిపోవచ్చు మనం. హయత్ నగర్ ఇక్కడ నుంచి 5 to 6 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉండదు. ఇలా లెఫ్ట్ వెళ్ళిపోతే అంతే అండి. థ్యాంక్ యూ. అబ్దుల్లాపూర్ మెట్ అండి ఇది. థ్యాంక్ యూ.